మైపేట్ మండలంలోని స్కాలర్స్ స్కూల్లో ఐకేర్ హెల్త్ సర్వీసెస్ సమక్షంలో మన స్కాలర్స్ స్కూల్ ఆధ్వర్యంలో సార్ వాళ్ళ సపోర్ట్తో ఇక్కడ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ గారికి మేము సార్ పిల్లలకి మేము హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తామని చెప్పగానే సార్ మాకు సానుకూలంగా స్పందించి స్టూడెంట్స్కి స్టడీసే కాదు హెల్త్ కూడా ముఖ్యమని చెప్పేసి ఆలోచించి సార్ మాకు సానుకూలంగా స్పందించి హెల్త్ క్యాంప్కు మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్లో భాగంగా మన దగ్గరికి ఐస్కి సంబంధించి, డెంటల్కి సంబంధించి, అదేవిధంగా స్కిన్కి సంబంధించి, అదేవిధంగా మన 6th to 10th క్లాస్ వాళ్ళకి గైనిక్ మేడం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ క్యాంపులో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా వైద్య బృందానికి కూడా ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు సహకరించిన సార్కి, స్కాలర్స్ స్కూల్ మేనేజ్మెంట్కి కూడా మేము హృదయపూర్వకంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. మా యొక్క ఈ హెల్త్ క్యాంపు మా యొక్క ఈ ఐకేర్ హెల్త్ సర్వీసెస్ విషయ ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరము మైనర్ చెకప్ అనేది చాలా అవసరము. కోవిడ్ పరిణామాలు చూసిన తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్న సిరిసిల్లలో 14 సంవత్సరాల పిల్లలకు కూడా అక్కడ హార్ట్ అటాక్ రావడం జరిగింది. సో ఈ కోవిడ్ వచ్చి నుంచి ఆరోగ్య పరిస్థితులు మొత్తం తారుమారు కావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందాలన్న ముఖ్య ఉద్దేశంతో కంట్రీ సైడ్ ఉన్న ప్రజలకు, గ్రామాల్లో ఉన్న జనానికి నేరుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్యం అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందుకు సహకరించిన స్కూల్ మేనేజ్మెంట్కి, ఇక్కడికి వచ్చిన డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియదు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే స్కూలు ఆవరణలోకి రాగానే ఇక్కడ అట్మాస్ఫియర్ చూసినట్టయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు, మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన విద్య కూడా ఇక్కడ అందించడం జరుగుతున్నది. మేము అంటే బయట చెప్పిన విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ చెప్పిన దానికంటే కూడా ఎక్కువ డిసిప్లిన్ మాకు కనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి చాలా సహకారంగా ఉన్నారు. మంచి నాలెడ్జ్ కలిగిన టీచర్స్ ఉన్నారు. ఇక్కడ పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా చాలా సంతోషించడం జరిగింది. మాకు సార్ కూడా, మేనేజ్మెంట్ కూడా ఇంత చక్కగా మాకు సహకరించడం చాలా ఆనందంగా ఉంది. కేంద్రంలో గల స్కాలర్స్ హై స్కూల్ నందు ఐకేర్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య పరీక్ష ప్రతి ఒక్కరికి అనే కాన్సెప్ట్ ద్వారా బేసిక్ హెల్త్ చెకప్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ డాక్టర్స్ అందరూ హాస్పిటల్ లేడీ స్పెషలిస్టు, అదేవిధంగా ఆప్థమాలజీ, డెంటిస్టు, స్కిన్ స్పెషలిస్టు, జనరల్ ఫిజిషియన్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమానికి ఒక ఆలోచన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా బేసిక్ హెల్త్ చెకప్ చేయించుకునే ఉద్దేశం ఉంది. మేము ఒక్కసారి వచ్చి సార్ని కలవగానే ఇక్కడ మేనేజ్మెంట్ కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసి భాగస్వాములై విజయవంతంగా చేస్తున్నారు. ఈ ప్రత్యేకంగా ఈ స్కాలర్స్ మేనేజ్మెంట్ గారికి, అదేవిధంగా విద్యార్థులకు, విద్యార్థులకు, స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్కి మా ఐకేర్ ఫౌండేషన్ తెలంగాణ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటు వైద్య శిబిరంలో డాక్టర్స్ ద్వారా నిర్వహించినటువంటి పరీక్షల్లో విద్యార్థులకు కలిగినటువంటి లోపాలని తల్లిదండ్రులకు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించినందుకు వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నైపేట మండలంలోని స్కాలర్స్ హై స్కూల్లో ఐకేర్ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు ఐకేర్ ఫౌండేషన్ వాళ్ళకి మా యాజమాన్యం తరఫున, ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ క్యాంప్ ఆధ్వర్యంలో వివిధ రకాల డాక్టర్స్ని పిలిచి మా విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినందుకు మాకు సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు, ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఐకేర్ హెల్త్ సెంటర్ వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ జరిగింది. 6th to 10th చిల్డ్రన్కి ఫ్రీగా చెకప్ చేయడం జరిగింది. కావున ఈ డాక్టర్స్ బృందానికి, ఐకేర్ వాళ్ళకి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.